షాలోమ్ టు ఎవ్రీవన్. వెల్కమ్ టు సౌజన్ అగ్రీస్ యూట్యూబ్ ఛానల్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. ఈరోజు నేను చెప్పే కాన్సెప్ట్ ఏంటంటే ఫ్రమ్ డార్క్నెస్ టు లైట్, చీకటి నుంచి వెలుగులోనికి. చీకట్లో ఉన్నటువంటి పరిస్థితిని వెలుగులోనికి ఎలా తీసుకురావాలి, మరి దేవుడు ఏం చేశాడు, మనం ఏం చేయాలి, హిస్టరీ ఏం చెప్తుంది చూస్తే మొట్టమొదటిగా ఆదికాండం 1:3 ఆయన వెలుగు కమ్మని పలుకగా వెలుగు కలిగెను. హల్లెలూయా. జెనసిస్ చాప్టర్ 1:3 లెట్ దేర్ బి లైట్ అంటేనే భూమి మీదకి వెలుగు వచ్చిందంట. మరి ఈరోజు మన పరిస్థితి, ఆయన దేవుడు కదా పలికినాడు, మనం పలికితే ఎలా జరుగుతుందని మీకు డౌట్ రావచ్చు. ఆయన స్వరూపం మందు మనం చేసుకున్నాడు, మనకు ఏలడానికి అధికారం ఇచ్చినాడు. ఆదికాండం 1:26 ద్వారా అది మనం ఫుల్ఫిల్ చేయొచ్చు. వారు ఎలుదురుగాక. మరి ఈరోజు మన పరిస్థితిని మనం ఏలాలా, కృంగిపోకూడదు, సొల్యూషన్ని పలకాలా, ప్రాబ్లమ్ని కాదు. ఎందుకంటే దేవుడు కూడా ఈ లోకమంతా అలుముకున్న చీకటిలో వెలుగును పలికాడు. మరి ఈరోజు నువ్వు ఉన్నటువంటి పరిస్థితిలో, నీ చుట్టూ అలుముకున్న పరిస్థితి ఏదైనా కావచ్చు, నేను డార్క్నెస్కి తీసుకెళ్తున్నటువంటి సిచ్యువేషన్ ఏదైనా కావచ్చు, నువ్వు చేయాల్సింది ఏంటంటే దేవుని యొక్క వాక్యం పలకాలా. స్పీక్ ద స్పోకెన్ వర్డ్ ఇన్ యువర్ లైఫ్. డెఫినెట్గా అదే వర్డ్ ఆఫ్ గాడ్ మిరాకిల్ చూస్తారు. మరి బైబిల్ ఏం చెప్తుంది? కీర్తనలు 119వ కీర్తన 130 నీ వాక్యము వెల్లడగుటతోడనే వెలుగు కలిగెను. హల్లెలూయా. డెఫినెట్గా దేవుని వాక్యం పలికినప్పుడు వెలుగు వచ్చిందంట. ఈరోజు మన పరిస్థితిని చూసి కృంగిపోతున్నామా? ఆ పరిస్థితి నుంచి స్ట్రాంగ్ బిలీఫ్ పెట్టుకొని బయటకు వస్తామన్న బిలీఫ్తో, దేవుని యొక్క వాక్యం మాట్లాడుతున్నాను, నాకు దేవుడు హెల్ప్ చేస్తాడన్న బిలీఫ్తో నువ్వు బయటకు వచ్చినప్పుడు నీ జీవితం వెలుగు కలుగుతుంది, నీ ప్రాబ్లంకి సొల్యూషన్ దొరుకుతుంది. మరి చరిత్రలో ఉన్నటువంటి 2 వ్యక్తుల గురించి మాట్లాడాలనుకుంటున్నాను. వాళ్ళు ఏం చెప్పారు, వాళ్ళ ఫిలాసఫీ ఏంటంటే, ప్లేటో ఫిలాసఫర్ చెప్తున్నాడు, we can easily forgive a child who is afraid of the dark. The real tragedy of life is when men are afraid of the light. రియల్గా ఏంటి అంటే, మనిషి ఎప్పుడూ కూడా, ఇప్పుడు చిన్నపిల్లోడిని మనము చీకటిని చూసి వాడు భయపడుతున్నాడంటే వాడిని క్షమించవచ్చు, అంటే ఏదోలే అనుకుంటాం. కానీ విషాదం ఏంటంటే, మనిషి వెలుగుని చూసి భయపడుతున్నాడంట, దేవుని యొక్క వాక్యాన్ని చూసి టెన్షన్ పడిపోతున్నారు, అంటే రాలేకపోతున్నారు, దేవుని యొక్క వెలుగు ఏంటనేది తెలుసుకోలేకపోతున్నారు. నేను చెప్పేది ఏంటంటే, మనకు ఆ యొక్క టెన్షన్ అవసరం లేదు. దేవుని ఆశ్రయించినప్పుడు ఖచ్చితంగా మేలు జరుగుతుంది. యెహోవాను ఆశ్రయించే వారికి ఏ మేలు కూడా కొదవై ఉండనేరదు. అదేవిధంగా ఈరోజు ఎప్పుడైతే మీ యొక్క జీవితంలో మీకు విషాదం కలుగుతూ ఉందా, బాధ కలుగుతూ ఉందా అని మీరు బాధపడుతున్నారా, బాధపడాల్సిన పని లేదు. డెఫినెట్లీ గాడ్ విల్ హెల్ప్ యూ. అండ్ ఆల్సో సెకండ్, చైనీస్ ఫిలాసఫర్ సంజు అనేటువంటి ఒక ఫిలాసఫర్ చెప్తున్నారు, ప్రిపేర్ ఇన్ ద డార్క్, స్ట్రైక్ యువర్ ఎనిమీ లైక్ ఎ లైటనింగ్. చీకటిలో నువ్వు గోత్రు అవుతున్న దాంట్లో ఏదైతే నువ్వు సమస్యని ఫేస్ చేస్తున్నావో అందులో నువ్వు స్ట్రాంగ్గా ప్రిపేర్ అయ్యి ఒక మెరుపు వలె నీ సమస్యని కొట్టు అని, అంటే దాన్ని ఓవర్కమ్ చేయని. సో నేను చెప్తున్నాను ఏంటంటే, వీళ్ళకే సాధ్యమైనది మనకు సాధ్యం అవ్వదా? డెఫినెట్గా దేవుని యొక్క స్వరూపంలో చేపడ్డ మనం సమస్యను చూసి కృంగిపోవడం కాదు, సొల్యూషన్ని చూసి హ్యాపీగా ఫీల్ అవ్వాలా. దేవుడు నాకు హెల్ప్ చేస్తాడన్నటువంటి ఫెయిత్లో నువ్వు ఉన్నప్పుడు డెఫినెట్గా ఆ యొక్క సమస్య నుంచి బయటకు వచ్చే ఛాన్సెస్ 100% ఉన్నాయి. కాబట్టి మీ సమస్య ఏదైనా కావచ్చు, ఎవరితో షేర్ చేసుకోలేని సిచ్యువేషన్ అయినా కావచ్చు, భయపడాల్సిన పని లేదు. స్పీక్ ద స్పోకెన్ వర్డ్ ఇన్ యువర్ లైఫ్. డెఫినెట్గా సొల్యూషన్ మాట్లాడండి, ప్రాబ్లమ్ని వదిలిపెట్టండి, దేవుని యొక్క ఆశీర్వాదం పొందుకోనండి. గాడ్ బ్లెస్ యూ. ఆమేన్.